Hi, hello, namaste. Welcome back to my channel. This is Sai Shravani Kotina, and we are at Nehru Zoological Park. మేము ఫస్ట్ రోజు అయితే వెళ్ళాము. కానీ ఎవ్వరు కూడా హాలిడేస్ అప్పుడు వెళ్ళకండి. వర్కింగ్ డేస్ అప్పుడు వెళ్ళండి. యూ వుడ్ సీ ఎ పీస్‌ఫుల్ ప్లేస్ ఆర్ ఎల్స్ హాలిడేస్ అయితే క్రౌడెడ్ ప్లేసే చూస్తారు. అండ్ నిన్న కూడా చాలా క్రౌడ్ ఉండింది. సో మేము ఆన్‌లైన్ టికెట్స్ చేసుకొని వెళ్ళాము ఇంకా మా బాబు కోసమని. దిస్ వాజ్ రెప్టైల్ హౌస్. స్నేక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ రెప్టైల్ హౌస్ ఎంట్రీ వచ్చేసి అడల్ట్ 30 రూపీస్ అండ్ కిడ్స్ 10 రూపీస్ ఉంది. ఇది కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఇన్ జూ పార్క్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్, టికెట్ బుకింగ్, సఫారీ బుకింగ్ ఆన్లైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ రైట్ నౌ. కోసం అయితే ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండ్ దిస్ వాస్ కింగ్ కోబ్రా. ఇట్ వాస్ సచ్ అ బిగ్ కోబ్రా స్నేక్ విచ్ ఐ హ్యావ్ సీన్ యెస్టర్డే. అండ్ ఇది వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ దట్ స్నేక్. ఇలా మనం ప్రతి యానిమల్ ఎన్క్లోజర్ దగ్గర మనం చూడొచ్చు డీటెయిల్స్. మనము రెప్టైల్స్ గురించి అండ్ వెన్నమ్ స్నేక్స్ అంటే పాయిజనస్ స్నేకా కాదా, ఇండియాలో మనకి రెగ్యులర్గా కనిపించే స్నేక్స్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది ఈ స్నేక్స్ ఎన్క్లోజర్లో అయితే. అండ్ దిస్ వాస్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ స్నేక్స్. అండ్ అలాగే ముందుకెళ్తే మనకి ఫ్రాక్స్ స్పీషీస్ కనిపించాయి అండ్ టర్టిల్స్ ఉన్నాయి. సమ్ అండ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అయితే చూడొచ్చు. అండ్ దిస్ వాజ్ వేర్ వీ హ్యావ్ సీన్ క్రాకడైల్స్ అండ్ దెన్ వీ వెంట్ టు జిరాఫీ ప్లేస్. జిరాఫీ అయితే చాలా క్లోజ్గా చూసాము. మా శ్రీజయ్ హీ వాజ్ సో ఎగ్జైటెడ్ టు సీ దట్ జిరాఫీ ఫ్రమ్ బుక్ టు రియల్. పిల్లలకి మనం బుక్లో నేర్పించేది రియల్గా చూపిస్తే దే విల్ రిమెంబర్ దెమ్, విచ్ ఐ ఫీల్ పర్సనలీ. సో ఐ హ్యావ్ టేకెన్ మై చైల్డ్ శ్రీజయ్ టు జూ పార్క్. ఉంటే దిస్ ఇస్ ద ప్లేస్ నాట్ ఓన్లీ ఫర్ యానిమల్స్, ఇట్స్ ఆల్సో ఫర్ బర్డ్స్. బర్డ్స్లో కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ వెరైటీస్ బర్డ్స్ చూసాము ఇక్కడ. అండ్ ఇప్పుడైతే సమ్ పార్ట్ ఆఫ్ జూ ఈజ్ అండర్ రెనోవేషన్. అండ్ దిస్ వాజ్ ద క్యూ ఫర్ సఫారీ వే. అండ్ మేము సఫారీ టికెట్స్ తీసుకున్నాము. సఫారీ కూడా సేమ్ 80 రూపీస్ పర్ అడల్ట్. అండ్ ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆన్లైన్ చేసినప్పుడే మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద బిగినింగ్ గేట్ ఆఫ్ సఫారీ. ఆ గేట్ నుంచి లోపలికి వచ్చాక మెయిన్ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకు ఫస్ట్లీ అయితే లయన్ ఎన్క్లోజర్ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత టైగర్ జోన్ ఉంటుంది. అండ్ మేము చూసింది అయితే టైగర్స్ వర్ రోమింగ్ ఫ్రీలీ. మాకు సఫారీలో వెళ్ళినప్పుడు వైట్ టైగర్స్ కనిపించాయి, 2 వైట్ టైగర్స్. సచ్ అ బ్యూటిఫుల్ సీన్ ఇట్ వాస్ టు సీ దెమ్ లైవ్లీ. లుక్ ఎట్ ద రాయల్ వాక్ ఆఫ్ అ వైట్ టైగర్. ఇట్ వాజ్ రోమింగ్ ఫ్రీలీ. మా సఫారీ అంటే మా వెహికల్ పక్క నుంచే వెళ్ళింది. సఫారీ ఫినిష్ అయ్యాక మనకి సేమ్ పాయింట్లో అయితే దించేస్తారు. అండ్ దాని నెక్స్ట్ మేము రైనో అండ్ హిప్పోపొటమస్ చూడడానికైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ హిప్పోపొటమస్ చూసాము. దాని తర్వాత నెక్స్ట్ కూడా 2 ఎన్క్లోజర్స్లో హిప్పోపొటమస్ ఉన్నాయి. మనం వెళ్తూ వెళ్తూ మ్యాప్ని ఫాలో అయితే ఈజీగా అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ దిస్ వాజ్ ద సెల్ఫీ పాయింట్ ఓవర్ దేర్. ఇందులో చూస్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బేర్స్ కూడా ఉన్నాయి అండ్ వాటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాని నెక్స్ట్ క్రాకడైల్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ క్రాకడైల్స్ కూడా చాలా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు క్రాకడైల్స్ అయితే. దాని తర్వాత బర్డ్స్ చూస్తే ఇది వచ్చేసి ఈగల్ అండి. ఎంత బిగ్ సైజ్లో ఉందంటే చెప్పలేను. అండ్ హియర్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ అ ఫేవరెట్ యానిమల్ ఆఫ్ శ్రీజయ్, ఎలిఫెంట్. And my best suggestion to everyone is to visit as early as possible for you. మోస్ట్లీ 9 వరకు రీచ్ అయితే మనం పీస్ఫుల్గా ఎండ రాకముందే పిల్లలతో మోస్ట్లీ కవర్ చేయొచ్చు మధ్యాహ్నం వరకు. ఆఫ్టర్నూన్లో అయితే ఎండ ఉంటుంది కాబట్టి పిల్లలతో కొంచెం ఇబ్బంది పడతారు ఎవరైనా కానీ. ఇట్స్ మై సజెషన్ టు యూ ఆల్. అండ్ ఇది వచ్చేసి బంగారు రంగులో ఉన్న కోడంటండి. అండ్ ఇప్పుడైతే కొత్తగా వచ్చింది. అండ్ ఆన్లైన్ టికెటింగ్ అన్నీ కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు కనుక ఉంటే బ్యాటరీ వెహికల్స్ కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద టికెట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. యూ కెన్ గో అండ్ యాక్సెస్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెబ్సైట్. అందులో అన్నీ ఉన్నాయి డీటెయిల్స్.
That's it. We are coming out of zoo. Bye bye. Signing off. Like, share, and subscribe. Thank you.